నిన్న మొన్నటి వరకు ఉల్లి కన్నీరు పెట్టించింది. కందిపప్పు ఉడకనంది. నేడు టమాటో ఠారెత్తిస్తోంది. వారం రోజుల్లోనే ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో దిగుబడులు పడిపోయి టమాటో ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. టమాటో పంట ఎక్కువగా సాగయ్యే చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ఫలితంగా బహిరంగ మార్కెట్లో ఒక్కసారిగా టమాటోకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల క్రితం వరకు కిలో 10 రూపాయలు పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా 50 రూపాయలకు చేరింది. కర్నూలు జిల్లాలో కిలో 20 నుంచి 30 రూపాయల వరకు రైతుల నుంచి వ్యాపారులు కొంటున్నారు. మంచి పంట వచ్చింది. రైతుకి గిట్టుబాటు ధర బాగుంది. ఇప్పుడు వరకు బాగుంది. ఇంతకు ముందు లేదు. వారం కింద లేదు. ఈ వారం పెరిగింది. కాయలు లావు సైజు కాయ 800 వరకు పోతుంది. రేటేం బాగుండదు. ఇప్పటికి గులికలైనా చింత లేదు. పంటేం పెద్ద పంటలు లేవు. ఎకర పెట్టినా నేను 4 జల్లలు అయినవి. రేటేం పెద్ద పంట లేదు కానీ రేటు బాగుంది. 1500, 1600 వరకు పోతుంటాయి. పంటలు లేకున్నా ఇప్పుడు పోతున్నాయి. టమాటాలు టోటో రకంగా పోతున్నాయి. వర్షం లేక ఒక 5 గంపలు 6 గంపలు వస్తున్నాయి. ధర ఇప్పుడు మీడియం గంపలు అయితే 1500, 1600 వరకు ఈ రోజు పలుకుతుంది. పర్వాల పంటలు రకంగా వర్షాలు లేక కొద్దిగా తక్కువ వచ్చింది. పంట లేనందువలన సరుకు లేదు. సరుకు లేనందువల్ల రేటు రకంగా పర్వాలేదు, బాగానే వస్తుంది సార్. ఇంతకు ముందు రేటు కన్నా ఇప్పుడు రేటు బాగుంది సార్. 2000 దాకా 1500 దాకా పోతుంది కాయబట్టి. వ్యవసాయ మార్కెట్లలో రైతుల నుంచి 30 రూపాయలకు కొంటున్న వ్యాపారులు కమిషన్లు, రవాణా ఖర్చులు, తరుగు అన్నీ కలుపుకొని బహిరంగ మార్కెట్లో 50 నుంచి 60 వరకు విక్రయిస్తున్నారు. ఈ ప్రభావం సాధారణ ప్రజలపై తీవ్రంగా పడుతోంది. రైతు బజార్లలో 30 రూపాయలకే టమాటోని విక్రయిస్తున్నట్లు బోర్డులు కనబడుతున్నా ఎక్కడా అవి అమలు కావడం లేదు. దాని రేట్ వచ్చేసి 50 రూపాయలు అన్నారు కిలో. లేకపోతే కష్టమే. మరి ఏం చేయాలని యాదో చింతపండు పులుసు పిండుకోవాలో చేసుకోవాలో తినాలంతే. రేట్ ఏమో బాగానే ఉంది. నువ్వు బయట చూస్తే 40-50 రూపాయలు. అప్పుడు టమాటా పండ్లు తినడం చాలా కష్టంగానే ఉంది. అక్కడ అన్ని పుచ్చులు అన్ని మరకలు ఉన్నాయి. లోపలేమో 30, ఇక్కడ 15 నడుస్తుంది. అది క్వాలిటీ లేవు, అసలు ఏం లేవు. మార్కెట్ కూడా అద్దు లేదు, అదుపు లేదు. మార్కెట్ ధరలు 50 రూపాయలు ఉంది సార్. నిన్న అయితే 40 ఉండే, మొన్న 30 ఉండే. మార్కెట్ ఆనే మీకు మదనపల్లిలో 1200 బాక్స్ అంట. ఆనే మాకు 45 రూపాయలు ఇట్లా పడుతుంది. పంటలు లేని వలన ఈ రేట్లు పెరుగుతాయి. రాయలసీమ జిల్లాల్లో వర్షాధార పంటగా చాలా మంది రైతులు టమాటో పండిస్తున్నారు. ఈ ఏడాది పంటలు ఎండిపోయినందున ధరలు ఇంకా పెరుగుతాయని అధికారులు అంటున్నారు. ఈరోజు సాధారణమైన చిన్న మన కైనంత టమాటా కూడా 700 నుంచి 800 రూపాయలు ట్రే పోతుంది. మార్కెట్ యార్డ్లో ఈ లాస్ట్ ఇయర్తో పోలిసి ఈ ఇయర్ మంచి ధర ఇది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 60,000 దాదాపుగా 80% తగ్గిపోయినాయి. ఇదే పరిస్థితి ఉంటే 2-3 రోజుల్లో మార్కెట్ కూడా బంద్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. అది వ్యాపారస్తులు బాగా ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే టమాటో అందని ద్రాక్షగా అవుతుందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ధరలు తగ్గించాలని కోరుతున్నారు.